ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ ముగిసింది. అయితే ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనేది మరో 5 రోజుల్లో తెలిసిపోతుంది. జూన్ 1వ తారీఖు ఎగ్జిట్ పోల్స్ వస్తాయి కాబట్టి ఏ పార్టీకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అనే క్లారిటీ అయితే వచ్చేస్తుంది. అయితే గడిచిన వారం రోజులుగా ఏపీలో చాలా పోస్ట్ పోల్ సర్వేలు వచ్చాయి. కొన్ని తెలుగుదేశానికి అనుకూలంగా ఉంటే కొన్ని వైసీపీకి అనుకూలంగా ఉన్నాయి. ఇవాళ తాజాగా నాగన్న సర్వే రిలీజ్ అయింది. నాగన్న సర్వేకి 2 రాష్ట్రాల్లోనూ కొంత క్రెడిబిలిటీ ఉంది. కొన్ని సందర్భాల్లో వాళ్ళు సక్సెస్ అయ్యారు, కొన్ని సందర్భాల్లో ఫెయిల్ అయ్యారు. అయితే ఇవాళ ఏపీకి సంబంధించి వాళ్ళ సర్వేని ఇచ్చారు. ఏ పార్టీకి గెలుస్తుంది, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనేది కూడా అంచనా వేయడంతో పాటు ఏ పార్లమెంటు పరిధిలో ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకుంటుంది అనే అంచనాను కూడా వేశారు. వీళ్ళ అంచనా ప్రకారం నరసాపురం పార్లమెంటు పరిధిలో ఏ పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకుంటుంది ఒకసారి చూద్దాం. నరసాపురం పార్లమెంట్లో ఉన్న 7 సీట్లు చూస్తే ఆచంట, భీమవరం, నరసాపురం, పాలకొల్లు, తాడేపల్లిగూడెం, ఉండి, తణుకు ఈ 7 సీట్స్ ఉన్నాయి. వీళ్ళ అంచనా ప్రకారం ఇక్కడ తెలుగుదేశం కూటమి గెలిచే సీట్లు ఏంటో చూస్తే ఆచంట, భీమవరం, నరసాపురం, పాలకొల్లు, తాడేపల్లిగూడెం, తణుకు ఈ 6 సీట్లు ఈజీగా తెలుగుదేశం కూటమి గెలుస్తుందని అంచనా వేశారు. ఇక వైసీపీ కేవలం ఉండి స్థానంలో మాత్రమే గెలుస్తుందని నాగన్న సర్వే అంచనా వేసింది. వీళ్ళ సర్వే రైట్ అవుతుందా లేదా రాంగ్ అవుతుందా అనేది మనకి జూన్ 4th క్లారిటీ వస్తుంది.